మూడంతరాలను ఆశీర్వదించిన ప్రభావ మీ రాసిన మీ మాట నుంచి ప్రభావ మీ సన్నిధిలో నేను మోపరిగిన ప్రతి ఒక్కరికైనా మీ సన్నిధిలో అందరి ప్రకాశింపజేయమని కొద్దిమంది వయసుగా అడిగి వేడుకుంటున్నాం మా ప్రభావ తండ్రి. వారపు ప్రాక్టికల్ గమనిద్దామంటే మరి సుమని వచ్చి ప్రాక్టికల్ ఇప్పిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా వినాలని మరి దేవుడు సగపాటు చేసిన ప్రతి మేలు బట్టి దేవుడు బుధవారం నుంచి మరి ప్రార్థన అనారోగ్యంగా ఉన్న వారి గురించి చేసే ప్రార్థన టైమింగ్స్ మార్చబడ్డాయండి. మరి ఈ సమ్మర్ అనేసి 10 to 11 పెట్టారు. ఇప్పుడు మళ్ళీ యాజ్యూజువల్గా 1 to 2 అనారోగ్యంగా ఉన్న వారి గురించి ప్రతి బుధవారం సమయంలో ప్రార్థన చేయబడుతున్నాక మరి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, మీరు కూడా వచ్చి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మరి ప్రతి శుక్రవారం 1 గంట నుంచి 3 గంటల వరకు స్త్రీల గుడికి కూడా టైమింగ్స్ మార్చబడ్డాయి. గమనించుకొని మరి స్త్రీల గుడికి వచ్చేవాళ్ళు మరి ఆ సమయంలో రావాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈ సాటర్డే 25th మే ఫాస్టింగ్ ప్రేయర్ అండి. మరి కార్యాలయంలో వస్తున్నారు కనుక మరి ఫాస్టింగ్ ప్రేయర్కి మరి ప్రతి ఒక్కరు 10 to 3 జరిగే ఫాస్టింగ్ ప్రేయర్లో మరి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వచ్చే సాటర్డే 10 to 3 అండి. అలాగే మరి మన పాస్టర్ గారు ఈరోజు మా పెద్దమ్మ గారి చర్చ్లో వాక్య ఉపదేశానికి వెళ్ళారు. మరి ఈసీ గురించి కూడా ప్రేయర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఊళ్ళు చాలా మంది వెళ్ళారు, చాలా మంది తిరిగి వచ్చారు. మరి వెళ్ళిన వాళ్ళ గురించి, తిరిగి క్షేమంగా వచ్చే వాళ్ళ గురించి కూడా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన సంఘంలో మరి శ్రాంతి అని కవిత ప్రకాష్ వీరిద్దరు ప్రెగ్నెంట్ లేడీస్గా ఉన్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాము. మరి లాస్ట్ వీక్లో మరి సంవత్సరాల వాళ్ళ తల్లిగా జ్ఞాపకాల గుడి కూడా చక్కగా మరి జరిగించారు దేవుడు అనేసి మరి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. మరి అందరూ బట్టి కూడా దేవుడికి వందనాలు. మరి వారు కార్యక్రమాలన్నీ ముగించుకొని దినాన్ని మరి మన సంఘానికి రావడము ఎంతో సంతోషం. మరి వారిని కూడా వారి ప్రయాణాలన్నింటిలో దేవుడి కాపుదలు బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే 3 days నుంచి నేను కూడా మరి ఫీవర్ కాఫ్ కోల్డ్తో బాధపడుతున్నాను. నా గురించి కూడా ప్రేర్ చేయాల్సిన కోసం వర్షంలో తడిశాను. అప్పటి నుంచి మరి నేను సిక్ అవడం జరిగింది. సిబర్డే నుంచి మరి నా గురించి కూడా ప్రేర్ చేయండి. మరి నా ఉద్యోగంలో రాకపోవడంలో దేవుడు ప్రార్థన దయచేయాలన్నా మరి ఇంకేమైనా ప్రార్థన అంశాలు ఉంటే సందర్భంలో తెలియజేయాల్సిన కోసి ఈ మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరందరూ ఉన్నారని నమ్ముతా ఉన్నాం. దళితుల ప్రాంతంలో ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల గురించి కానీ, అలాగే గర్భిణీ స్త్రీల గురించి, అలాగే మరి రాబోయే రోజుల్లో మన బిడ్డలు ఉన్నతమైనటువంటి క్లాసులోకి వెళ్తున్నారు కాబట్టి వారి గురించి కూడా ప్రార్థన చేయండి. మరి ప్రార్థన అనేది చాలా ముఖ్యం కాబట్టి మీ ప్రార్థన వల్ల మరి ఎన్నో కుటుంబాలు సంతోషంగా ఉండటానికి కానీ, వారి స్వస్థతలో దేవుడు దయచేయగా కానీ, అలాగే మరి దేవుడు సహాయం బట్టి మనం అందరం కూడా మరి రేపు వచ్చే శనివారం 25వ తారీఖుని యథావిధిగా మన సంఘంలో ప్రారంభించబడినటువంటి ఉపవాస కూడిక ఏదైతే ఉందో దాని అందరికీ కూడా మీరు కుటుంబ సభ్యులతో కానీ, మీ కుటుంబం కానీ మీరందరూ మరి వచ్చినట్టయితే మనం ఉపవాసం ప్రార్థిద్దాం. రాబోయే రోజుల్లో మన బిడ్డలు కూడా స్కూల్స్కి వెళ్తారు కాబట్టి ముఖ్యంగా సండే స్కూల్ బిడ్డల గురించి కానీ, బస్ బిడ్డల గురించి కానీ, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల గురించి కానీ, అలాగే మన సమస్యలు, కుటుంబంలో సమస్యలు ఏడుతున్నాయో మరి ఆయన్ని బుక్లో రాసినట్టయితే అక్క ఇవి సక్రమంగా నడిపిస్తూ ఉన్నారు. మీ యొక్క మరి అవసరమైన శక్తులు ఇస్తారు. ఆ శక్తులు రాసుకుని అంశాలు ఏమైనా రాసిచ్చినట్టయితే మరి మీ కుటుంబం గురించి, సమస్య గురించి ప్రార్థన ఇక్కడ జరుగుతుంది కాబట్టి మీరు అందరూ సహకరించాలని మనం చేస్తున్నాం. అలాగే మన చక్కనటువంటి మరి ఆ సమయంలో ఏదో ఒక సమయంలో 1 గంట సేపు దైవజనుడు మరి ప్యారే అబ్రహాం గారు మనకు వచ్చి చక్కనటువంటి మరి వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని మరి ఎంతో చక్కగా మనమందరం బలపడడానికి, సంఘం బలపడడానికి, వారు అందజేయడానికి మరి వారి సమయాన్ని మనకి కేటాయించారు. అందుని బట్టి కూడా ఆయనకి వందనాలు. మరి దీన్ని మనం ఉపయోగించుకోవాలి. మరి ఎవరే దైవజనులు వచ్చినప్పుడు కానీ కొత్త విషయాలు మనకి తెలుస్తాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితాల్లో
మరి ఎంతో చక్కగా మార్పు చెంది మనం మార్గదర్శకులు వెళ్ళడానికి సహాయపడుతుంది కాబట్టి అందరూ సహకరించాలని మనం చేస్తాము. ఎవరైనా మరి సాక్షి పంచుకొని రాసుకుంటే వారికి సమయాన్ని అందజేస్తాం, ముందుకు రావాలని మనం 2వ తారీఖు మా అక్కగారు ప్రభుత్వాన్ని నిర్ణయించారంటూ గుడ్ ఫ్రైడే టైంలో చూపించాము. బాగానే ఉంది, బాగానే ఉందని మేము 3 రోజుల నుండి వచ్చేసాము. మే 1, 2 తారీఖుల్లో బాగా సీరియస్ అయిందంట. దేవుడి చెట్టు అలా జరిగింది. ఇక దేవుడి టైం ఆ రోజు ఆ టైంలో నడిచింది. ఆడపడిచి పొద్దున్నే 4:30 ఫోన్ చేసింది. 2వ తారీఖు ఇక్కడ ఊరికి వెళ్ళిపోయాము. దేవుడి అన్ని కార్యక్రమాలు బాగానే జరిగినాయండి. దాని గుడి కూడా పెట్టుకున్న లాస్ట్ సండే ముఖ్యంగా సంవత్సరాల ఆరోగ్య విషయం చాలా భయపడ్డాను. దేవుని దేవాలయం అంతా బాగా జరిగింది. దేవుడి కుటుంబం ఆయన ఆరోగ్యం కూడా ఇప్పటివరకు క్షేమంగానే ఉన్నాము. మా గురించి ప్రార్థన చేసి మీ అందరికి మన ఇంటి వందనాలండి. మా సంగతులు ప్రేమగా ఫోన్లు చేసి చాలా మంది పలకరించారు. మా కుటుంబం పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకి ఆదరణకి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని ప్రార్థనలు మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాను. చిన్న సాక్ష్యం రెండు చేతులు ఏమవుతుందో అర్థం కాక చాలా ఎంఆర్ఐ స్కాన్ చేస్తే వచ్చింది. పాటించగా అది కూడా కాదు, కొద్దిగా నల్లబడ్డా కూడా అది ఉండడానికి వస్తుంది అని చెప్పారు హాస్పిటల్లో. అయితే షుగర్ వచ్చిందన్నమాట. షుగర్ వలన 2 రోజులు పట్టేస్తుంది. అది చేతులు షుగర్ కంట్రోల్ అయిపోతే తగ్గిపోతుందని అంటున్నారు హాస్పిటల్కి. అంతే తర్వాత మాకే కాదు కాబట్టి షుగర్ కంట్రోల్ వల్ల ఎంత ప్రాబ్లంలో నాకు తీసుకున్నాను. అలాగే నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ చేతి ప్రాబ్లం మొత్తం ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను. అయితే 1 నెల రోజులు తగ్గుదేమో 2 నెలలకు తగ్గుదేమో అని మందులు వాడుతూ ఉంటే డాక్టర్ చెప్పారు సంవత్సరమైనా వాడచ్చు, వాడినా తగ్గుద్దని గ్యారెంటీ లేదు, నీకు వచ్చింది అలాంటిది, కానీ ఎక్సర్సైజ్ అవి బాగా చేయాలి అని చెప్పారు. నేను కూడా ఈ ప్రాబ్లం జ్ఞాపకం చేసుకుని సాక్షి దేవుని సన్నిధిలో సాక్ష్యాలు అంటే జీవితాల్లో జరిగినటువంటి ఏదైతే అనారోగ్యం కానీ లేకపోతే మరి యొక్క తల్లి కోల్పోయినటువంటి సంఘటనలు కానీ వివరించారు. అందుని బట్టి మరి దేవుడు ఆ కుటుంబాల్లో ఆదరణ దయచేయాలని నేను ప్రార్థనలో ప్రార్థించాలని మీకు మనం చేస్తా ఉన్నాం. అలాగే మరి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల గురించి కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని ప్రార్థించండి. ఎందుకంటే అమ్మ ఒక సాక్ష్యం చెప్పింది, అంటే సంవత్సరం వాడినా కానీ మేము గ్యారెంటీ చెప్పలేము అనేది చెప్తా ఉంది. అంటే డాక్టర్లో కూడా ఏమైపోయిందంటే వారికి తెలియదు అది, అంటే మందులు అయితే వాడుతుంటారు కానీ మరి తగ్గే విషయం కూడా నేను చెప్పలేమంటారు. ఇటువంటి పరిస్థితిలో మనం ఉంటా ఉన్నాం. మరి మనకి రోగాల్ని నయం చేసే దేవుడు కానీ లేకపోతే గ్యారెంటీ ఇచ్చే దేవుడు కానీ మనం వేసే దేవుడు మనకి. అందుకే మనకు ప్రార్థన ఉంటే శరణం. ఈ ఎవరిని నమ్మని లోకంలో అది వ్యర్థమే అనిపిస్తూ ఉంటారు, సంఘటనలు చూస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క జీవితాలు అలాగే ఉంటాయి. ప్రతి కుటుంబాల్లో ఏ రోగం వచ్చినా కానీ వాడు ముందు స్కానింగ్ రాస్తాడు ఆశయంగా, తెలిసినా చెప్పరు. చాలా గడ్డు పరిస్థితుల్లో ఈ లోకం ఉంటా ఉంది. అందుని బట్టి మన దేవుడిని గట్టిగా విశ్వసించి మన దేవుడి మీద భారం వేసినట్టయితే దేవుడే మనకి స్వస్థత చేసే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. మరి అన్ని విషయాలు మనకి
మరి ఎంతో కాపాడే దేవుడు కాబట్టి మనం ఆయన మీద భారం వేయాలి. ఇంకా రెండో మార్పు మనకి ఏమి లేదు. అంటే దేవుడు బిడ్డలుగా మనం ఇక్కడ డబ్బులు ఉన్నట్టు మనం ఏం చేయలేము, కానీ మన దేవుడు బిడ్డలు డబ్బు లేని వాళ్ళు కాబట్టి ఆ దేవుడే మనకి దిక్కు కాబట్టి మనం ఉన్న సమయాల్లో మన దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థించినట్టయితే మన కుటుంబ సమస్యలు కానీ మరి అనారోగ్యాలు కానీ అవి స్వస్థత జరిగితేనే మనం అందరూ నమ్మే పెట్టాం కాబట్టి ఆ నమ్మకం దేవుడి మీద నుంచి ప్రార్థించాలని, ఆ కుటుంబాల గురించి కూడా మెడదల ప్రార్థనలో ప్రార్థించాలని మీ అందరికీ మనం చేస్తాము. ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశాలకి మనం వెళ్ళబోతా ఉన్నాం. మనం అందరం లేచి నిలబడి మన దేవుని నామాన్ని గణపరుస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ, ఆయన వెలుగుని మన మధ్యలోకి వచ్చేలాగా మనం అందరూ కూడా ఏక మనసుతో ఏకాత్మతో పేరు వచ్చి జరిపించుకుందాం. మన మధ్యలో బ్రదర్ వినయ్ కుమార్ గారు నాడు దేవుని యొక్క సందేశాన్ని అందించడానికి ఈ రోజు ఎంతో సిద్ధపాటుతో బిడ్డ మరి ఎదురు చూస్తున్నాడు కాబట్టి మన బిడ్డ ద్వారా చక్కనటువంటి మాటలు దేవుడు పలికించలాగా ఆ మాటలు మనం వినడానికి మన అందరి హృదయాలు కూడా మరి తెప్పరల చేసి మనం అందరం కూడా ఏక మనసుతో ఏకతో దేవుని నామానికి అర్థం మన సుమని వచ్చి వారి టీం వచ్చి పేరెంట్ వర్షం జరిపిస్తారు. మరి వినయ్ కుమార్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ప్రభుత్వం చెప్పిన సమయాన్ని అందజేస్తాము. పేరెంట్ వర్షం అయిపోగానే సోదరుడు ప్రకాష్ గారు వచ్చి వారి గురించి ప్రార్థించిన తర్వాత మరి వాక్యాన్ని వినయ్ కుమార్ గారు తీస్తారు. అందరికీ వచ్చినటువంటి పాట కన్నీరంతా నాట్యమైన నా కష్టమంతా మాయమైన దేవుని ఆరాధించుకున్నామండి. కన్నీరంతా నాట్యమాయేను నా కష్టాలన్నీ మాయమాయేను నా యేసుని సన్నిధిలో నా రాజుని Oh
వాక్యాన్ని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన యేసయ్య. నిన్న నేడు నిరంతరం తండ్రి ఏకరీతి నామాన్ని తండ్రి కొనియాడబడుతున్నటువంటి నా తండ్రి యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, జరిగినటువంటి తండ్రి నాయన వాక్యం మొదలుకొని తండ్రి నాయన కీర్తన గ్రంథం నుండి తెప్పి తండ్రి ఏ రీతిగా నడుచుకోవాలో చెప్పినటువంటి తండ్రి నాయన యేసయ్య, అక్కడ నుండి తండ్రి నాయన ఈ ఆరాధన స్తుతి ఆరాధన వరకు నడిపించినటువంటి ఈ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, అదే రీతిగా తండ్రి నాయన ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు కూర్చున్నటువంటి విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఇదిగో తండ్రి నాయన వాక్యం చెప్పకపోతుండగా దైవజనుడిని మీరు ముట్టండి తండ్రి. ఆయన నీ యొక్క బలిపీఠమును ఎక్కి తండ్రి ఆయన నువ్వు ఎంచుకొని ఈ రోజు తండ్రి నాయన ఆ బలిపీఠము మీద తండ్రి నాయన వాక్యం అనేటువంటి విత్తనాన్ని చల్లుతూ ఉండగా తండ్రి, ఇదిగో తండ్రి నాయన మా హృదయాలను తండ్రి నువ్వు బదిలిపరుచుకొని సున్నితమైనటువంటి మనసును కలిగే రీతిగా కావాల్సిన రీతిగా మమ్మల్ని మార్చుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నీ దైవజనుడు యోవేలు గ్రంథంలో చెప్పిన రీతిగా ప్రభువా, విత్తనములు చల్లినప్పుడు తండ్రి నాయన ఎండు పెడుసు గడ్డ మీద పడి అవి మొలకించగా ఉన్నవి అని చెప్పి ఉన్నావు తండ్రి. అట్టి రీతిగా లేకుండా తండ్రి నాయన మా హృదయాలను తండ్రి నాయన సున్నితమైనటువంటి మనసును కలిగి తండ్రి అవి పదునైనటువంటి నేల మీద పడి తండ్రి నాయన అవి మలిచి విత్తనాలుగా తండ్రి అట్టి రీతిగా తండ్రి నాయన వాక్యాన్ని వినుచుండగా తండ్రి చేయుచున్నటువంటి ప్రతి ఒక్క వాక్యంలో వస్తున్నటువంటి ప్రతి ఒక్క మాటను అర్థాన్ని తండ్రి నాయన విని వాటిని మా హృదయాలలో భద్రపరుచుకొని వాటిని ఫలించి తండ్రి నాయన మేము బానిసలుగా తండ్రి నాయన లేకుండా ఉండేందుకు కావాల్సిన కృపను అనుగ్రహించుకుంటున్నాం తండ్రి. ఎందుకనగా తండ్రి నాయన యోహాను సువార్త 12వ అధ్యాయంలో చెప్పిన కదా తండ్రి, అట్టి రీతిగా తండ్రి నాయన ఎవరైతే పాపము వలన తండ్రి నాయన ఉంటారో వారు బానిసలని నీ వాక్యం చెప్తున్నది తండ్రి నాయన. ఏదైనా సరే తండ్రి నాయన నీ సేవలో నీ సన్నిధానంలో నువ్వు చెప్పిన రీతిగా తండ్రి నడుచుకునే ఎడల అటువంటి ఈ యొక్క బిడ్డ తండ్రి బానిసలుగా లేకుంటారని నీ వాక్యం సెలవిచ్చినట్టు తండ్రి. అదే రీతిగా తండ్రి నాయన దైవజనుడు కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. ఆయనని మీరు ముట్టి స్వస్థపరచి తండ్రి నాయన బలిపీఠము చుట్టూ నీ దేవదూతల తర్వాత అర్పించను అడుగుతున్నాను తండ్రి. చెప్పబోతున్న ప్రతి మాటను తండ్రి నాయన నీ నోటి ద్వారా ఆయన ద్వారా పలికించబందుకు అర్పిస్తున్నాను తండ్రి. అదే రీతిగా జరుగుతున్నటువంటి వాక్యం చుట్టూ తండ్రి నాయన ఈ వాతావరణాన్ని మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. జరిగినటువంటి అర్థ ఆరాధనలో తోడున్నారు తండ్రి. ఇంకా జరగబోతున్న వాక్యంలో కూడా తోడుండి వాతావరణాన్ని మంచిగా అనుకూలంగా ఉండేందుకు కావాల్సిన కృపను అనుగ్రహించమని ఇక్కడ నివాసం చేస్తున్నటువంటి బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ మనసు వాక్యం మీద శ్రద్ధ కలిగేందుకు కావాల్సిన కృపను అనుగ్రహించమని, ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ డిస్ట్రాక్షన్స్ కానీ లేకుండా వాటిని నిర్మూలించమని అడిగి వేడుకొని కొద్ది ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ ఎవరి ప్లేస్ దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మరి యొక్క పర్యాయాన్ని దేవుని సన్నిధిలో నిలబడడానికి దేవుడిచ్చిన యొక్క కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులు సమయంలో వాక్యాన్ని ఉత్తరపడడానికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి దైవజనులు వాక్యాన్ని చెప్పడానికి స్థానంలో నాకు కూడా మరొక పర్యాయం మరి వాక్యాన్ని అందించడానికి మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ సమయానికి అలాగే మరి సగబిడ్డలందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ప్రత్యేక స్థానంలో వాక్యకాలను జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇది నాకు దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకస్వార్త 10వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకే మాత్రమును హాని చేయదు. దేవుడి పరిశుద్ధ వాక్యం గురించి కాక మరి వాక్యం చిన్న ప్రార్థన చేసుకుని కొనసాగుదాం. మహాపరిశుద్ధులను మా ప్రేమలకు తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావ
అయ్యా 2024 సంవత్సరం ప్రభా 5వ మాసంలో ప్రభా అయ్యా 3వ పరిశుద్ధ దినంలో ప్రభా అయ్యా ఇంతవరకు ప్రభా మరి పాటల ద్వారా మహిమపరచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా మరి ఆరాధన కీర్తన 11వ కీర్తన ద్వారా ముందు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన రీతిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేక సమయంలో ప్రభా అల్పుడును అయోగ్యుడును ఎన్నికలైనటువంటి వాడు నేను మనకు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ బిడ్డలతో కలిసి నాయన మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని వచ్చినాను ప్రభా. నేను కాదు ప్రభా మాట్లాడేది ప్రభా, మీ పరిశుద్ధాత్మ నాయన మా మీద ఉంచి ప్రభా ఆయన మీకు నాయన మరి నా బోరను నాయన మీ బోరగా ఆయన వాడుతుంది ప్రభా. అయ్యా విలువైన మాటలు నాయన చెప్పగలగడానికి నాయన వినగలిగిన చెవులను గ్రహింపగలిగిన హృదయాన్ని బిడ్డలకు దయచేసి అయ్యా మరి నాయన వారు వింటపోవచ్చు ప్రభా. అయ్యా ఆది నుండి అంతం వరకు మీరే ముందు నడిపించమని అయ్యా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని తీసుకు త్వరలో రానున్న యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైన సంగమా మరి పరిశుద్ధ దినంలో ఈ ప్రత్యేక సమయంలో దేవుడు మనకిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఇక్కడ యోహాను సువార్తలో మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు తన సువార్త పరిచర్యలో మరి తన శిష్యుల్ని మరి ఏర్పరచుకుని తన సువార్తను మరి ప్రకటన చేయించుండగా మరి ఆ బిడ్డలను ఏ విధంగా బలపరచాలి, ఏ విధముగా అధికారము మరి క్రీస్తు ప్రభువు వారు అధికారము ఇచ్చి ఉన్నారో మరి ఈ వాకుల ద్వారా మనకి ఈ యొక్క అధ్యాయం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారు తేటగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం 15 నుండి చూసుకున్నట్లయితే ఒకసారి చదువుకున్న 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా మీ నామం వలన మాకు లోబడుచున్నామని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడట చూచితిని. ఇదిగో పాములను తేలును త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించినాను, ఏది మీకెంత మాత్రము హాని చేయదు. మరి దేవుని సంగమా ఈ యొక్క సేవా పరిచర్యలో మరి అనేక శ్రమలు ఉంటాయి, అనేక వేదనలు ఉంటాయి, అనేక కష్టాలు ఉంటాయి. మరి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 10వ అధ్యాయం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు తన సేవ పరిచర్యలో మరి తన యొక్క సేవను కొనసాగించుతుండగా మరి నేనొక్కరిని సేవ పరిచర్య చేస్తే మరి ఈ లోక భూ దిగాంతరం వరకు వెళ్ళదని ఆయన కొంతమంది మరి శిష్యుల్ని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 12 మంది శిష్యులే కాకుండా ఆయనకి 75 మంది శిష్యులు ఉండడం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు మరి ఈ సేవ పరిచర్యలో మరి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క దినాల్లో సేవ ఎలా ఉన్నదంటే చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. మరి ఎటువంటి కుక్కలు కానీ, ఎటువంటి తేళ్లు కానీ, ఎటువంటి పాములు కానీ లేని పరిస్థితుల్లో ఈ దినాల్లో మనం ఉంటున్నాం. దేవుని ప్రియ సంఘమా ఒక దినాల్లో మరి సేవ పరిచర్య కొన్ని ప్రాంతాల్లో కూడా ఉంటా ఉన్నది. సేవ పరిచర్య అంటే ఎంత కఠినమైన సేవ మనకు తెలుసు. మరి అటువంటి సమయాల్లో యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను బలపరుస్తూ ఒక మాటను తేటగా తెలియజేస్తున్నాడు. ఇదిగో పాములను తేలును త్రొక్కుటకు శత్రువు బలవంతుడి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రము హాని చేయదు. ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శత్రువు బలవంతుడి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఇది ఒక పాఠ్య భాగాన్ని తెలియపరిచి ఉన్నాను. అధికారము అనుగ్రహించి ఉన్నాను. అధికారము దేవుని సంగమా ఈ లోక పరిచర్యలో కానీ ఈ లోకానుసరమైన రీతిలో కానీ మనం అధికారం వరకు పాకులాడే వారిగా ఉన్నాం. మరి మన సంఘాల్లో మనం చూసుకున్నట్లయితే చాలా మంది సంఘాల నుంచి విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నాకు సంఘంలో యొక్క సేవకులు కానీ నాకు పదవి ఇవ్వలేదు, అధికారం ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అంటారు. దేవుని సంగమా మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే అధికారం అనేది మరి దేవుడి ఇవ్వాలి కానీ మరి మన నాయకులు కానీ మరి సంఘంలో ఉన్న పెద్దలు కానీ ఇచ్చేదిగా మనం ఇచ్చిన అది కొత్త కాలమే ఉంటుంది. మరి మనం చూసుకున్నట్లయితే ఇక సేవా పరిచర్యలో మరి యేసుక్రీస్తు
ప్రభు వారు. మరి మీరు అంటున్నారు ఆ శిష్యులను బయటికి పంపని అంటున్నాడు. మీరు పాములను తేళ్లను తొక్కే ప్రదేశాలకు మిమ్మల్ని పంపిస్తున్నాను. మరి శత్రువు మీ మీద మరి అధికారం చేసే ప్రదేశాలకు మేము పంపించినప్పుడు వాటిని అన్నిటినీ కూడా అనగా తొక్కే అధికారం ఎవరి వారండి? దేవుడే మనకు అధికారం ఇవ్వాలి. దేవుడి జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని అధికారాల గురించి బైబిల్లో కొన్ని అధికారాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి దేవుడు ఇచ్చిన అధికారం ఎటువంటిది అని మనం చూసుకున్నట్లయితే మరి మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఆయన అధికారం మొదటిగా మనకి ఏమిస్తుందో తెలుసా? సంరక్షణ ఇస్తుంది. మరి నిజంగా మనం ఈ దినాల్లో క్షేమంగా ఉన్నాము అంటే ఆయన ఇచ్చిన సంరక్షణ. నిజంగా మనకు తెలుసు ఈ పరిశుద్ధ గ్రంథంలో 91వ కీర్తన మనందరికీ తెలుసు. దేవుడు మనల్ని మరి సజీవులుగా ఉంచాడంటే దేవుడు ఎటువంటి అధికారాన్ని మనకు దయచేశాడు. మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 91వ కీర్తన 13వ వచనాన్ని చదువుదాం. నీవు సింహములను నాగప్రోములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజగములను అనగదొక్కెదవు. దేవుని ప్రియసంగా మనం చూసుకున్నట్లయితే ఈ లోకానుసారమైన రీతిలో మనం జీవిస్తున్నామంటే మనకి మరి నిజంగా మనం ఆలోచిద్దాం, మనం ఆలోచన చేసుకుందాం. కొదమ సింహం అంటే కొదమ సింహం మన దగ్గరికి రావడం లేదు. నాగుపాము అంటే నాగుపాము మన దగ్గరికి రావడం లేదు. మనుషులే కొదమ సింహం వలె మన మీద తిరగబడుతున్నారు. నాగుపాము వలె మన మనుషులే మన మీద ఉసుకొడుతున్నారు. అదందరికీ మనకు తెలుసు, మనందరికీ తెలుసు. మరి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అంటున్నాడు నీవు సింహములను నాగపాములను అనగదొక్కెదవు, కొదమ సింహములను భుజగములను అనగదొక్కెదవు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో మనం చేయవలసిన పని తెలుసా? మరి నిజంగా నీ మీద ఎవరైనా తిరగబడినట్లయితే, నీ మీద ఎవరైనా అన్నాగం పడినట్లయితే మరి దేవుడి సన్నిధిలో నీకు ఇచ్చిన అధికారం, దేవుడికి ఒక అధికారం ఇచ్చాడు. ఆ అధికారం ఏంటో తెలుసా? ప్రార్థన అనే ఆయుధం. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేస్తున్న పాస్టర్ మరి 11వ కీర్తన ద్వారా మనకి తెలియజేశారు. మరి కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, అయ్యా నేను శరణు చూచి ఉన్నాను, మరి నీవే నన్ను వెళ్ళిపోమంటే నాకు నేను ఈ లోకంలో ఎలా బ్రతకాలి అంటున్నాడు. నీవే నన్ను మరి ఈ కొండల నుండి దూరంగా పారిపోమని అన్నప్పుడు నిజంగా మనం జ్ఞాపకం చేస్తున్నాడు. మరి నిజంగా క్రైస్తవులమైన మనము ఆయన రక్షణ అనే అధికారం ఇచ్చాడు, సంరక్షణ అనే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ సంరక్షణలోనే నీవు నేను మరి జీవిస్తున్నామనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అనుకుంటాం దేవుడు అధికారం ఇచ్చాడంటే నాకు ఉన్నతమైన స్థితిలో నాకు దేవుడు అధికారం ఇచ్చాడు, లేకపోతే ఆ సంఘంలో ఉన్నతమైన నాయకుడిగా నన్ను ఇచ్చాడు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు నీకు మనకి ఇచ్చిన అధికారాలు ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇచ్చిన అధికారాలు తెలుసా? మరి మనమందరం కూడా లోకానుసారమైన అధికారాల గురించే మనం వేగిరి పడుతున్నాము. కానీ దేవుడు ఇచ్చిన అధికారాన్ని మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. కీర్తనకారుడు అదే అంటున్నాడు. నీవేమంటాడు? నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. దానికంటే కావాల్సిన అధికారం ఏంటండి? దేవుడి ప్రియసంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు శ్రమ వచ్చినప్పుడల్లా దేవుడు ఇచ్చిన అధికారాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకు కొదమ సింహములను అనగదొక్కెదవన్న మాటను కీర్తనకారుడు ఏ విధంగా తెలియజేస్తున్నాడో అటువంటి మాటను జ్ఞాపకం చేసుకో. అంతేగాని ఈ లోకానుసారమైన అధికారం గురించి నువ్వు మాట్లాడితే దేవుడి ఇచ్చిన అధికారం కాదని చాలా మంది మరి నిజంగా ఈ దినాల్లో సంఘంలో గొడవలు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆస్కార్ గారు నిన్న కాకుండా వచ్చిన ఆయనకి మరి వారితో మంచి అధికారం ఇచ్చింది. నాకు అధికారం అటువంటి అధికారం గురించి నువ్వు ఎగిరిపడడం. దేవుడు ఇచ్చిన అధికారం, నీ శ్రమ, నీ వేదన, నీ కష్టం, ఈ అన్నిటి మీద నిన్ను లేవనెత్తిన ఆ దేవాది దేవుడు ఇచ్చిన అధికారాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు మరి నాగుపాములు బొసపడుతున్న మనుషుల నుండి నిన్ను లేవనెత్తిన అధికారాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడి సంగమం
అటువంటి అధికారం కొరకు నువ్వు వేగిపడాలి కానీ మరి లోకానుసారమైన అధికారం కొరకు వేగిపడాలి. కీర్తనకారులు అదే తెలియజేస్తున్నారు. 91వ కీర్తన మనందరికీ సుపరిచితమైన కీర్తన. మనకు శ్రమ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, కుటుంబంలో మరి అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు మనకి దైవ సేవకులు తెలియపరుస్తూ ఉంటారు. మరి ఆ యొక్క దేవుడిచ్చిన అధికారం, అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించదనుకుంటున్నాను. మరి ఆ అధికారం చాలా ఎందుకు ఈ లోకంలో అధికారం? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు లూకా సువార్తలో శిశువుకిచ్చిన అధికారం. శత్రువు 4 పాములను తేలును, మరి భయంకరమైన శత్రువుల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను నేను చెప్పినప్పుడు చెప్తూ కూడా మరి వాటిని అన్నిటినీ కూడా అనగదొక్కే అధికారం నాకు ఇస్తున్నాడు. మొదటిగా దేవుడిచ్చే అధికారం ఏంటో తెలుసా? సంరక్షణ. నీవు మరి ఈ లోకంలో నువ్వు పుట్టిన మొదలుకొని దేవుని సన్నిధి చేరేంత వరకు ఆయన సంరక్షించే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడే సంరక్షించకపోతే ఈ లోకంలో నీవు నేను కూడా బతకలేము, జీవించలేము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుడికి తెలియజేస్తున్నాడు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇచ్చిన అధికారము, ఆయన క్రీస్తు ప్రభు వారు ఇచ్చిన అధికారము సంరక్షించటమే కాదు, ఆయన మనకి ఐక్యత, సమృద్ధి అనే అధికారాన్ని దేవుడు నాకు ఇస్తున్నాడు. మరి నిజంగా ఈ లోకంలో పుట్టిన తర్వాత నీకు ఐక్యత లేకపోతే మరి ఐక్యతను ఇచ్చింది కూడా దేవుడే, సమృద్ధిని ఇచ్చింది కూడా దేవుడే. జ్ఞాపకం చేస్తున్నట్లయితే 11వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వరకు చదువుతామండి. నిజంగా మనం చూసుకున్నట్లయితే ఐక్యత కలిగిన అధికారము 6వ వచనానికి 11వ అధ్యాయము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 11వ అధ్యాయము 6 నుండి 9 వరకు చదువుతాం. తోడేళ్ళు గొర్రె పిల్ల యొక్క వాసన చేయను, చిరతపులి మేక పిల్ల యొక్క పండుగను, తోడేళ్ళు పద్మసింహమును పెంచబడిన కోడేయు కూడుకొనగా వాటి బాలుడు వాటి తోడి మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏంటి తోడేళ్ళు, మరి ఏంటి చిరతపులి, ఏంటి తోడ? మీరు ఒక్కసారి ఆ వాక్యాన్ని మరి యొక్క 11వ అధ్యాయం అంతా మనం చదివితే మాటలు మనకు అర్థమవుతాయి. నిజంగా అంటున్నాడు ఐక్యత అంటే ఏంటి? మరి తోడేళ్ళు గొర్రెపిల్ల ఐక్యత కలిగి ఉంటాయా? మీరు గమనించండి, తోడేళ్ళు గొర్రెపిల్ల మరి ఐక్యత కలిగి ఉంటారా? చిరతపులి మేకపిల్ల పడుకుని ఉంటాయా ఈ లోకంలో? నిజంగా మనం ఆలోచన చేసుకున్నాం. అటువంటి ఐక్యత కలిగిన అధికారం దేవుడు ఇస్తాడు. దేవుడు క్రీస్తుగా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోండి. తోడేలు గొర్రె పిల్ల యొక్క వాసన చేయను, చిరతపులి మేకపిల్ల యొక్క పండుకును, తోడయు కోడే పదమసింహయు పెంచబడిన కోడేయు కూడుకొనగా వాళ్ళు వాటిని తోలేను. అదే అటువంటి దినాన్ని దేవుడు మనకు దయచేస్తానంటున్నాడు. అటువంటి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. నేను క్రీస్తుగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి నిజంగా మనం ఆలోచించాం, నేను ఎక్కడ కోడి దగ్గర ఉన్నాను, నేను ఎక్కడ సింహం దగ్గర ఉన్నాను, నేను ఎక్కడ పులి దగ్గర ఉన్నానని మనం అనుకోవచ్చు. మన చుట్టూ ఉన్న మనుషులు అటువంటి స్వభావం కలిగిన మనం గ్రహించి వాటి మధ్య నివాసం చేసేవాడిగా వస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అది! నిజంగా మనం ఆలోచన చేస్తాం. యెషయా ప్రవక్త 11వ అధ్యాయం మనం మొదటి నుంచి మనం చదివితే ఈ యొక్క మాటలు మనకు అర్థమవుతాయి. నిజంగా అంటున్నాడు మరి కోడీలు కోడికలుగా బాలుడు వారిని కోరుతారట, నీకుతారట. అటువంటి మరి ఐక్యత, అటువంటి మంచి స్వభావాన్ని దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తామంటాం. నిజంగా మనం అనుకోవచ్చు, సింహం వంటి హృదయం మనలో లేకపోయినప్పటికీ కూడా మరి సింహం వంటి హృదయం ఉన్నవారు మన మధ్యలో ఉన్నా కూడా వారిని మన స్వభావంగా మార్చి వారి మధ్యలో మనం నేర్చుకున్నాం. ఒకసారి మనం జ్ఞాపకం చేస్తాం, ఐక్యత కలిగిన అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అంతేకాక చూడండి 7వ వచనం చూద్దాం. ఆవులు ఎలుగులు కూడు మేయును, వాటి పిల్లలు ఒక్కసారినే పడుకునేను, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలుపిచ్చి పిల్ల నాగుపాము పుట్టయ్యత ఆటలాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎటువంటి కూర జంతువులు దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. వాటి మధ్య ఐక్యతను మనకు దేవుడు కలిగిస్తారు.
అంటున్నాడు. నిజంగా మనం ఆలోచన చేసుకుంటాం, ఐక్యత కలిగిన అధికారం అదే. నిజంగా మనం చూసుకున్నట్లయితే సింహాల మధ్య మనం నివాసం చేయగలమా? సింహాల మధ్య తేలి మధ్య మనం నివాసం చేయగలమా? అయితే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మరి నిన్ను నన్ను కూడా వారి మధ్యలో ఐక్యత కలిగిన వారిగా ఉంచుతానంటున్నాడు. దేవుడు ప్రేసంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చివరిగా 9వ వచనాన్ని మనం చదువుదాం. నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు, సముద్రంలో జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవా కూర్చిన జ్ఞానంతో నిండి ఉన్నది. నిజంగా మరి ఎటువంటి ఐక్యత దేవుడు మనకిస్తున్నారు. మరి దేవుడు ఇచ్చిన అధికారం ఎంతకంటే మనకు అధికారం ఏం కావాలంటే అయ్యా మరి ఈ దినాన దేవుడు మరి క్రూర మృగాల మధ్య నిన్ను నిలబెట్టాడంటే అంతకంత కలిగిన అధికారం నీకు ఏం కావాలి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మన ఉద్యోగాల్లో మనల్ని ఇబ్బంది పెట్టేవారు అనేక మంది ఉంటారు. అనేక మంది ఉన్నప్పటికీ కూడా మనల్ని బాధ పెట్టేవారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా దేవుడు వారితో ఐక్యత కలిగిన జనాంగాలుగా మనం చూస్తారు. మరి ముఖ్యంగా అధికారం మనకి ఏం కావాలి? అధికారం అంటూ మరి దేవుడి స్థాయిలో మనం కొట్లాడుతూ ఉంటారని ఏం అధికారం కావాలి? నిజంగా ఆలోచన చేసి నా పరిశుద్ధ పర్వతం అంతటి మీద ఏ మృగము కూడా హాని చేయదు, నాశనం చేయదు, సముద్రంలో జలములు నిండి ఉన్నట్లు లోకములో యెహోవాను కూర్చిన జ్ఞానము నిండి ఉన్నది. దేవుడి వాక్యం చదువుతాం, దేవుడి మాటలకు లోబడి ఉంటాం, కానీ అధికారం కోసం దేవుడు మరి ఈ లోకంలో భయంకరమైన జనాంగాల మధ్య నిలబెట్టాడే. మరి అటువంటి అధికారం నీకు చాలదా? ఐక్యత కలిగిన అధికారం నీకు చాలదా? మరి సమృద్ధి కలిగిన అధికారం నీకు చాలదా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి ప్రియ సంఘమా, మరి ఈ సంఘంలో మరి నేను వచ్చిన మొదటి దినం నుండి ఇప్పటి వరకు మరి దేవుని మరి సేవకుని అల్లుడిగా ఉన్నప్పటికీ కూడా ఏ అధికారం గురించి నేను పాకులాగలేదు. దేవుని ఇచ్చిన అధికారాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అధికారం అంటే మరి ఎప్పుడు కూడా ఈ దినాన్న మరి దేవుని వాక్యం చెప్తారని నేను అనుకోలేదు. నాకు నేను ఏదైనా సరే, ఉద్యోగమైనా సరే, దేవుడు ఇచ్చిన మాటలైనా సరే, మరి దేవుడు ఇచ్చిన అధికారం ఆయన ఏది చెప్తేవాడు. వంట చేయమంటావా? వంట చేస్తున్నా. అంటులు గడయమంటావా? అంటులు గడుస్తా. సంఘాన్ని అంతటికీ నువ్వు ఒక భోజనం చెప్పపరచుకుంటావా? చెప్పవచ్చు. దేవుడు అటువంటి అధికారం ఇచ్చారు. చాలా మంది నన్ను నేరాలు చేశారు. వీడెప్పుడు మన దగ్గర ఉంటాడు, వీడెప్పుడు ఇదే చేస్తున్నాడు, నేను ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు అంటాడు కదా. పౌలు గారు అంటాడు కదా, సువార్త విషయంలో నేను సిగ్గుపడేవాడను కాను. దేవుడిని పని చేయడానికి ఏ విషయంలో నేను సిగ్గుపడను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధికారం అంటూ ఆకులాడుతూ అనేక జనాంగం దేవుని మందిరాన్ని చదువుకుంటున్నారు. నువ్వు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు గ్రహించినట్లయితే దేవుడు అంటున్నాడు. మరి 12 మంది శిష్యుల గురించి మనకు తెలుసు. మరి ఆ యొక్క 70 మంది శిష్యులు అంటున్నాడు, తోడేళ్ళ మధ్యను తేళ్ళు మధ్యకు మిమ్మల్ని పంపించినప్పుడు మీకు ఒక శత్రువుల మధ్య మరి ఆ యొక్క శత్రువుల్ని మరి ప్రారంభించడానికి మీకు అధికారాన్ని ఇస్తున్నాను. అతి మనం కలిగి ఉండాలి. శత్రువు ఎవరైతే ఉన్నాడో అటువంటి అధికారంతో మనం పాకులాడాలి. అటువంటి శత్రువు గురించి మనం ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి. కానీ మరి లోకానుసారమైన అధికారం గురించి మనం పాకులాడే వారిగా దేవుడు అంటున్నాడు. మరి అధికారం, దేవుడిచ్చే అధికారం నువ్వు పుట్టిన మొదలుకుంది సంరక్షణ ఇచ్చే అధికారం వేయపడు. రెండోదిగా నువ్వు పుట్టిన తర్వాత అందరితో సమాధానముగా ఐక్యత కలిగిన అధికారం కొరకు పాకులాడు. లేదా సమృద్ధి, అయ్యా నా కుటుంబంలో సమృద్ధిని దయచేయ, అటువంటి అధికారం కొరకు పాకులాడు. అంతేగాని లోక సంబంధమైన అధికారం కొరకు పాకులాడు. అందుకని అంటున్నాడు కదా, 9వ వచనాన్ని చూసుకున్నట్లయితే నా పరిశుద్ధ పర్వతం అంతటి మీద ఏ మృగము కూడా నన్ను హాని చేయదు, నాశనం చేయదు. అటువంటి అధికారం కొరకు పరలోక రాజ్యం కొరకు మనం పాకులాడాలి. కానీ నిజంగా లోక సంబంధమైన అధికారం కొరకు పాకులాడేవారిగా ఎంత తేటగా తెలియజేస్తున్నాడంటే సముద్రము జలములతో నిండి ఉన్నట్లు
నిజంగా చూసుకున్నట్లయితే సముద్రం జలములతో నిండి లోకము యెహోవాను కూర్చిన జ్ఞానంతో నిండి అటువంటి సాక్ష్యము కలిగిన అటువంటి అధికారము కొరకు మనము పాతులాడేవారిగా ఉండాలని దేవుని వాక్యము తేటగా తెలియజేస్తుంది. మూడవదిగా చూసుకున్నట్లయితే ఆయన అధికారం మంచి మాటలు కలిగిన మాటలు, వృత్తి మాటలు. మరి ఆయన అధికారంతో మన అధికారం ఉన్నది కాదని మన ఇష్టం వచ్చే మాటలు మనం మాట్లాడేవారిగా ఉంటుంది. దేవుని పేరుగా మాకు తెలియజేస్తుంది. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే బుద్ధి మాటలు కలిగిన మాటల కలిగిన అధికారం నాకు అయ్యా. అయ్యా మరి దినాన నేను సంఘంలో నీ సేవకునిగా నేను ఉన్నానంటే, సంఘంలో నీ సంఘ పెద్దగా నేను ఉన్నానంటే, సంఘంలో ఒక అధికారిగా నేను ఉన్నానంటే నాకు మంచి మాటలు, విడలతో ఐక్యత కలిగిన మాటలు, అయ్యా నీ యొక్క రాజ్య సువార్త కలిగిన చెప్పే మాటలు, అటువంటి అధికారాన్ని నాకు దయచేయ అని దేవుని సంఘంలో మనం అడిగేవారిగా ఉన్నారు. అటువంటి అధికారాన్ని దేవుడు అనుగ్రహించారు. మరి మనం చూసుకున్నట్లయితే యెహెజ్కేలు 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు 2వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ తుప్పలలోను తిరుగుచున్నావే, తేలి మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము. వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చిన దానిని భుజించుము అని. నిజంగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి నిజంగా దేవుడు చాలా మంది కొంతమంది దేవుడు నాకు అధికారం ఇచ్చాడని మరి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాడు. యెహెజ్కేలు తెలియజేస్తున్నాడు, ఎంతో చక్కని మాటలు తెలియజేస్తున్నాడు. మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన మాటల స్వభావం ఎలా ఉండాలని తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లను ముండ్ల తొక్కలలోనూ తిరుగుతున్నావు, తేళ్ల మధ్య నివాసం చేస్తున్నావు. మన చుట్టూ జనాంగాలు ఎటువంటి జనాంగాలు ఉన్నారో తెలియపరుస్తూ అంటున్నాడు. ఎలా మాట్లాడాలని తెలియజేస్తున్నాడు అంటే, అయినను ఆ జనులు భయపడకము, వారి మాటలకు భయపడకము. తెలుసా మరి ఆ యొక్క వారు మాట్లాడే మాటలు సేవ పరిచయం సేవ చేస్తున్నప్పుడు మరి దేవుడు దైవ సేవకులను బలపరుస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు, వారు భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాట. మరి నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దినాల్లో దేవుని మందిరానికి చాలా మంది వస్తూ ఉంటారు. కానీ ఎందుకు వస్తారో తెలుసా? దేవుని సంఘంలో ఏం జరుగుతుందో చూడడానికి వస్తారు. మరి ఈ దినాల కార్యక్రమాలు ఎవరు జరుగుతుందో చూడడానికి వస్తారు. కొంతమంది ఉంటారు, నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు బలపరుస్తున్నాడు. అటువంటి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. వినునను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి నీవు తెలియజేయమంటాడు. దేవుడు ఏదైతే మరి వాక్యాన్ని నీతో బిడ్డలతో మాట్లాడాలనుకుంటున్నావో ఆ మాటను తెలియజేయి. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయగా నేను నీతో చెప్పిన మాటను విని నోరు తెరిచి. దేవుడు ఎంతగా వాకుల ద్వారా బలపరుస్తున్నాడు. నిజంగా నీవు అనుకోవచ్చు దైవ సేవకులకే ఈ మాట కాదు, నీవు కూడా మరి అనేక మరి సాక్ష్యంగా మరి ఈ యొక్క లోకానుసారమైన జీవితంలో మరి కొన్ని సువార్త పరిచయం చేసినప్పుడు నీకు కూడా ఎదురవుతూ ఉంటాయి. వారు మనం వారికి నిజమైన దేవుడి గురించి చెప్తే వారు వినేవారిగా ఉండరు. కానీ వారితో వాదన పడకుండా నేను ఏదైతే సెలవిచ్చానో ఆ మాటని విని వారి నోరు తెరిచి నేను ఇచ్చిన దానిని చూసుకున్నట్లయితే ఇక్కడ మరి చక్కటి మాటలతో దేవుడు బలపరుస్తున్నాడు. అదే విధంగా లోకసువార్త 21:17 అంటున్నాడు, మరి నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించబడుదురు అంటున్నాడు. మరి ఆయన మరి ఎప్పుడైతే ఆ యొక్క సేవ పరిచయంలో కొనసాగుతూ ఉంటామో అటువంటి పరిస్థితుల్లో అంటున్నాడు, మరి నా నామము నిమిత్తము మీరు మనుషులు అందరి చేత ద్వేషింపబడతారు కానీ మీ తల వెంట్రుకలు ఒక్కటైన నశింపదు అంటున్నాడు.
దేవుడు క్రీస్తు అటువంటి అధికారాన్ని దేవుడు ఇచ్చారు మనకి. నిజంగా మనం ఆలోచన చేసుకుందాం. మరి మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణము తగ్గిస్తున్నారు. మరి అధికారం మనకి కావాలి. మీ ఓర్పు చేత మనకి ఎప్పుడు కూడా ఓర్పు ఉండాలి, మరి సహనం ఉండాలి. అటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చారు. అంతేగాని ఓర్పు లేకుండా, సహనం లేకుండా మరి దేవుడి సన్నిధిలో ఇష్టానుసారమైన మాటలు మాట్లాడినట్లయితే, దేవుడి సన్నిధిలో ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నట్లయితే అటువంటి అధికారం దేవుడు ఇచ్చిన అధికారం కాదని మనం గ్రహించాలి. దేవుడు గ్రహిస్తామా? అదే మరి నిజంగా మనం చేసుకున్నాడు. మనం చూసినట్లయితే దేవుడు నిజంగా అనేక అధికారాలు దేవుడు మనకి ఇచ్చారు. మరి నాలుగుగా మనం గమనించినట్లయితే ఆయన అధికారము ఏ ఆమె కూడా కలగలేదు. చూసుకున్నట్లయితే ఆయన అధికారం ఇచ్చాడంటే ఏ హాని కూడా మనకి జరగదని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. నిజంగా మనకు అందరికీ తెలుసు సుపరిచితమైన వాక్యం. అపోస్తుడైన పౌలు తన సేవ పరిచర్యలో ఆయన పరిచర్య చేసుకున్నప్పుడు మరి ఒక ద్వీపం అంటే ఒక అడవి లాంటి ద్వీపం మధ్యలో ఆయన సేవ పరిచర్య చేస్తూ జనాంగాల మధ్య నడుస్తున్నప్పుడు ఒక పాము ఆయన కాటు వేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యము 28వ అధ్యాయము మరి 5-6 వచనంలో మరి మనం చదివినట్లయితే పౌలు అతడైతే ఆ విష జంతువులు అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు, వారు అతని శరీరము వాచనం లేక అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుతుంది. నిజంగా మరి దేవుడు మనకి ఇచ్చిన అధికారం. మరి నీవు నిజంగా దేవుడి సన్నిధిలో ఆయన అధికారానికి నువ్వు లోబడినట్లయితే, ఆయన అధికారం ప్రకారంగా నీ సేవ పరిచర్యను మరి నీ యొక్క పరిచర్యను కొనసాగించినట్లయితే మరి దేవుడు ఏ హాని కూడా చేయగలిగేవాడు. మనం చూసుకున్నట్లయితే చాలా మంది అంటారు కదా, మరి సంఘం నుంచి మేము వెళ్ళిపోయాం, అందుకనే సంఘంలో ఎవరు లేరు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏర్పరచుకున్న దేవుడు ఇచ్చిన అధికారం, మరి దేవుడు ఏనాడునో మరి దీనికి అధికారం ఇచ్చాడు. ఈ యొక్క రామరెడ్డి నగర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘం ఉంటారు. మరి చాలా మంది ఆది చేయాలని చూస్తూ ఉంటారు. కానీ దేవుడు క్రీస్తు నీవు నేను మరి అధికారిస్తే అది పాడైపోతే సాగు. నిజంగా మరి ఇక్కడ అపోస్తులైన పౌలు మరి ఇక్కడ జనం అదే చూస్తున్నారు. ఒకసారి చదువుదామా? ఆలోచన చదువుదాం ఒకసారి. వారి శరీరము వాచనో లేక ఆకస్మికంగా పడి చచ్చును అని కనిపెట్టించుంది. చాలాసేపు కనిపెట్టించుండిన తర్వాత అతనికి ఏ హానియు కలగకుండా చూసి ఆ అభిప్రాయము మాని ఒక దేవతని చెప్పసాగి ఆయన గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుడు క్రీస్తు ఇది నాన్న మరి యొక్క రామరెడ్డి నగర్లో ఒక సాక్షి సంఘముగా ఉందని నేను విశ్వసిస్తున్నాను. దేవుడు క్రీస్తు అటువంటి అధికారం కలిగిన సంఘముగా ఉండగలిగిందని చెప్పగలుగుతున్నాను. మరి అనుకుంటా ఉంటాం, నేను పోతే ఎవరు వస్తారు? నిజంగా మనం ఆలోచన చేస్తుంటే దేవుడు ఒక ఆత్మను బయటికి తీసివేస్తే నా 4 ఆత్మల దేవుడు మరి సంఘానికి ఎందుకంటే అది కన్నింటితో కట్టబడిన సంఘం, మరి దేవుడు ఇచ్చిన అధికారంతో కట్టబడిన సంఘం. దేవుడు క్రీస్తుగా దేవుడు దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మన అధికారం గురించి బాధలాడి మరి లోకానుసారమైన రీతిలో పరిగెట్టినట్లయితే దేవుడు ఈ దినాన్ని నాతో మాట్లాడుతున్నాడు. మరి చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడికి ఇచ్చిన అధికారం ఏంటి, నువ్వు చేస్తున్న అధికారం ఏంటి నువ్వు గ్రహించినట్లయితే మరి మనం ఎప్పుడు కూడా లోకానుసారమైన జీవితానికి మనం లోబడి ఉన్నాం. దేవుడికి ఇచ్చిన అధికారం నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళి నీ కుటుంబాన్ని బలపరచుకోవాలి. దేవుడికి అధికారం ఇస్తే అధికారం రక్షణ అనే అధికారం దేవుడికి ఇస్తే ఆ రక్షణ అనే అధికారాన్ని తోసిపుచ్చి లోక సంబంధమైన అధికారం ఈ లోక సంబంధమైన మరి న్యాయాన్ని మరి అధికారం కొరకు నువ్వు కాపులాడుతూ వేస్తున్నారు. దేవుడు మీకు అధికారం అటువంటి దైత్యములు వెళ్ళగొట్టడానికి నీకు అధికారం ఇచ్చాడు. మరి ఆ యొక్క పాముల మధ్య, తేళ్ల మధ్య, శత్రువుల మధ్య మరి వాక్యాన్ని బోధించడానికి నీకు అధికారం ఇచ్చాడే కానీ పదవుల కోసం మరి ఏదో చేయడానికి దేవుడు అధికారం. అది విశ్వసించినట్లయితే ఈ కుటుంబంలో మరి దేవుని సన్నిధిలో చక్కగా నిలబడగలుగుతారు. మరి నిజంగా మనం చూస్తున్నట్లయితే మరి ఏ హాని కూడా అపోస్తులైన పౌలు మరి మనం చూస్తున్నట్లయితే చూశారు. మరి వీళ్ళు ఆయన స్వార్థ పరిచర్యలు చేస్తున్నప్పుడు పాము చచ్చిపోయింది అనుకున్నాడు. చచ్చిపోతారని దేవత
అటువంటి సాక్షి కలిగిన మరి దేవుడు ఇచ్చిన అధికారం, అటువంటి సాక్షి కలిగిన కుటుంబాలుగా మనం ఉండాలి. దేవుడు క్రీస్తుగా మరి ఆరోగ్యంగా గమనించినట్లయితే మరి దేవుడు ఇచ్చిన అధికారాన్ని మనం గమనించినట్లయితే ఆయన అధికారము మరి ఆ యొక్క రక్షణ కలుగజేస్తారంటున్నారు. క్రైస్తవునిగా ఇంకో రక్షణ ఇస్తారంటున్నారు. మరి ఆయన అధికారము మరి ఆయన కొరకు మరి నిరీక్షణ కలిగిన వారిని ఎదురు చూసే వారిగా ఉండాలని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. రోమారాసిన పత్రిక 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 నుండి 39 వరకు మనం చదివినట్లయితే 31వ వచనం చదువుతున్నాం. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని యొక్క అధికారాన్ని మనం చూడాలి. నిజంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రీస్తు మరి మన యొక్క నిరీక్షణ ఏ విధంగా ఉండాలో క్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నాడు. అపోస్తుడైన పౌలు మరి రోమిలకు రాస్తూ తెలియజేస్తున్నాడు. మరి ఆ యొక్క రోమిలకు సంఘాన్ని మరి నడిపిస్తూ మరి తెలియజేస్తున్నాడు. ఇట్లుండగా ఏముందు దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవరు? దేవుడు మన పక్షాన్ని ఉండాలనే అధికారం మనం కోరుకోవాలి. కానీ మరి ఏదో అధికారాన్ని మరి దేవుడు మన పక్షాన్ని ఉండగా మన విరోధి అటువంటి అధికారం మనం కలిగి ఉండాలి. దేవుడు నిజ దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు, ఇంకా నాకు ఏ అధికారం కావాలయ్యా? ఈ లోక అధికారం అంతా నాదే కదా అని నువ్వు విశ్వసించలేవా? పౌలు అదే తేటగా రోమిల సంఘానికి తెలియజేస్తున్నాడు. ఇట్లుండగా ఏమందును దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు? తన సొంత కుమారుని అనుగ్రహించరు వెనక తీయక. దేవుడు క్రీస్తు దేవుని తన సొంత కుమారుని నీ యొక్క రక్షణ కొరకు, మన యొక్క రక్షణ కొరకు, మన పాపముల కొరకు ఆయన సొంత కుమారుని వెనతీయక మరి ఆయన్ని ఈ లోకానికి పాపిగా పంపి ఉన్నాడే. ఇంకేం కావాలి మనకి? నిజంగా మనం ఆలోచన చేస్తున్నాం. ఈ లోక ధనమా, ఈ లోకంలో ఉన్న మరి ఈ లోక ఆశలు మనకు కావాలా? నువ్వు ఎప్పుడైతే తన సొంత కుమారుని కలిగి ఉంటావో దేవుడు ఏది కూడా తక్కువ చేయదని తెలియజేస్తుంది. నిజంగా మనం చూస్తున్నట్లయితే మరి ఇక్కడ ఆయన యొక్క ప్రేమను తేటగా తెలియజేస్తున్నాడు. క్రీస్తు యొక్క ప్రేమను మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తు యొక్క మరణాన్ని మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తు యొక్క పునరుద్ధానం మనకు తెలియజేస్తున్నాడు. మరి క్రీస్తు మరి తండ్రికి మనకు మధ్యవర్తిగా ఉన్నాడని తెలియజేస్తున్నాడు. ఇంకేం కావాలంటే అధికారం. దేవుడు క్రీస్తున్నా మరి దేవుడు మరి మధ్యవర్తిగా తన కుమారుడిని ఒక అధికారిగా పెట్టి ఉన్నాడే. మరి అటువంటి మరి అధికారి అయిన నిజదేవుడైన క్రీస్తు ప్రభు వారు మనకు అధికారిగా ఉన్నాడే. అటువంటి అధికారాన్ని నీకు నేను కలిగి ఉంది. లోక సంబంధమైన అధికారాన్ని ఒకవేళ కలిగి ఉన్నట్లయితే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అయ్యా మరి ఈ దినాన్న మరి ఆయన అధికారిగా మరి ఆయన మరణాన్ని పెట్టాడు. ఆయన అధికారముగా తన పునరుద్ధానాన్ని లేస్తాడు. ఆయన అధికారిగా మధ్యవర్తిగా ఉన్నాడు. ఏం కావాలి? ఇచ్చిన దేవుడు ఈ లోకాధికారాన్ని కూడా ఈ లోకాధికారం కోసం ఈ లోకాధికారం నీకు ఏం కావాలి? డబ్బు కావాలి, ధనం కావాలి, బంగారం కావాలి, అదే కదా. దేవుడు వాటిని కోరుకునే వారిగా దేవుడు వాటిని తేటగా తెలియజేస్తుంది. మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క మరి ప్రేమ ఏ విధంగా ఉంటారో తేటగా తెలియజేస్తుంది. మనం ఆయన కొరకు, ఆయన యొక్క నిరీక్షణ కొరకు ఆ అధికారం కలిగి ఉండాలి. దేవుని యొక్క నిరీక్షణ ఏ విధంగా మనం ఉండాలి, ఆ యొక్క నిరీక్షణను మనం ఏ విధంగా పొందుకోవాలి, ఆ యొక్క నిరీక్షణ ఏ విధంగా మన పక్షంగా చేసుకోవాలని మనం కలిగి ఉండాలి. కానీ లోక సంబంధమైన అధికారం కొరకు దేవుడు హిందువులని పాకులాడుతున్న దేవుడు వాటిని తెగగా తెలియజేస్తుంది. దేవుడు క్రీస్తుగా మరి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి వ్యర్థమైన వాటి కొరకు మనం పాకులాడేవారుగా కాకుండా మరి దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందో క్రీస్తు మరి నిన్ను నన్ను వేరు మరి తండ్రికి మరి మనకి మధ్య ప్రేమను సిగిరించే క్రీస్తు ప్రభు వారు మనకు అధికారిగా ఉన్నాడని మనం గ్రహించాలి. మరి అటువంటి
మరి నిజ దేవుడైన అధికారి మనకు ఉన్నాడు. అటువంటి అధికారాన్ని నేను పొందుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. మరి ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆయన అధికారము సంతృప్తినిస్తుంది. దేవుని ప్రేమ చాలా ఇంపార్టెంట్, చాలా మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చాలా విలువైనది. నిజంగా మరి నిజంగా ఆయన అధికారి ఈ లోకంలో ఏది కూడా మనకు సంతోషాన్ని ఇవ్వలేదు, ఏది కూడా మనకి ఆనందాన్ని ఇవ్వలేదు, ఏది కూడా మనల్ని తృప్తిపరచలేదు. ఆయన అధికారం అంట సంతృప్తినిస్తుందని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. మరి ఆయన అధికారము మన జీవితానికి ఆనందాన్ని తెలియజేస్తుంది. ఆయన అధికారము ఈ లోకంలో మనల్ని మరి ఆ యొక్క పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపించేదిగా ఉంటుంది. మరి ఎబ్రీ పత్రిక అపోస్తులైన పౌలు మరి ఆ యొక్క అధికారాన్ని మరి ఏ విధంగా సంతృప్తినిస్తుందో దేవుడు మరి అపోస్తులైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాన్ని చదువుకుందాం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడను ఎడవాయుడని ఆయనే చెప్పారు కదా. దేవుడు పిలిచాడు కదా. మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే ఆయన అధికారము సంతృప్తించే అధికారం ఏంటో తెలుసా? ధనాపేక్ష లేని వారే లేని వారు మీకు కలిగిన వాటితో తృప్తి అవుతుంది. నిజంగా మనం చేసుకున్నట్లయితే మొదటిగా మనం ఈ లోకంలో సంతృప్తిగా సంతోషంగా ఉండాలి అంటే ధనాపేక్ష లేని వారిగా ఉండాలి. మనకి మొదటిగా మనకి కలిగిన ఆలోచన ఏంటో తెలుసా? నేను ఉండలేకపోతున్నానన్న భావన ఎందుకు వస్తుందో తెలుసా? వారికి ధనం ఉన్నది కాబట్టి వారు అలా ఉన్నారు. మనకి ధనం లేదు కాబట్టి మనం ఇలా ఉన్నామన్న భావన మనలో ఉంటారు. అటువంటి వారికి దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు బలపరుస్తున్నాడు. ఇక్కడ చూడండి, ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి నిన్ను ఏమాత్రము విడవను ఎన్నడను ఎడబాయన ఆయనే చెప్పారు కదా. మరి ఈ యొక్క మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. నీకు ధనం లేనప్పటికీ, ఆస్తి అంతస్తు లేనప్పటికీ కూడా మరి ధనం ఉన్నవాన్నే నేను నా పక్కన చేర్చుకుంటాను, నా పక్కన కూర్చోబెట్టుకుంటానని ఆయన అనలేదు. నిన్ను ఏ మాత్రమే విడవను ఎడబాయి ఆయనే చెప్పారు కదా. మనందరికి తెలిసిన మాటే కదా. నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు తృప్తి పొంది తేటగా తెలియజేస్తుంది. ఆలోచన చూసుకున్నట్లయితే కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయడు అని మంచి ధైర్యం చెప్పగలను వారినే ఉన్నాము. ఇక్కడ పోస్తుడైన పౌరులు నీకు ధనం లేదని, నువ్వు అంతస్తు లేదని, ఆస్తి లేదని నువ్వు భయపడవద్దు. ఎలా ఉండాలంటున్నాడు? కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను నమ్ముకున్న దేవుడు నాకు సహాయకుడు. మరి నేను ఈ దినాన్ని ఏమీ లేనప్పటికీ ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన వారితో నేను ఉంటున్నాను అంటే దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు అనే ఆ భావన మనలో ఉంటే మరి నిజంగా ధనవంతుల ఉన్న ప్లేస్లో దేవుడు మనం కూర్చోబెట్టాడు. మనందరికీ తెలుసు అబ్రాహాము అదే ధనవంతుడు లాభం మనందరికీ తెలుసు కదా. మరి అంటున్నాడు, కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు. మరి అది అని మంచి ధైర్యం చెప్పగలవారనే మంచి ధైర్యం, అలా ధైర్యం గొప్ప సాక్ష్యం కలిగిన వారమైన ఉండాలని దేవుని వాక్యం అటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం గట్టిగా తెలియజేస్తుంది. తృప్తి లేని వారిగా మనం ఉండకూడదు. మరి నిజంగా తృప్తి లేని తనం మనం ఉన్నామంటే దేవుడు సహించే వారిగా ఉంటాడు. మరి అందుకని అంటాడుగా సామెతలు 15:16 అంటాడు. ఒకసారి చదువుతున్నాం. సామెతలు 15:16. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉంటా మేలు. మరి నిజంగా తృప్తి లేని తనం ఈ లోకంలో చాలా మంది కూడా ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎంత అనుగ్రహించినప్పటికీ కూడా అది లేదు ఇది లేదు అంటా ఉంటారు. మరి నేను ఈ యొక్క హైదరాబాద్ వచ్చిన తర్వాత, మరి ఈ యొక్క రామరెడ్డి నగర్ వచ్చిన తర్వాత, పాస్టర్ పరిచయం అయిన తర్వాత ఆవిడ మాట ఎప్పుడు కూడా అది లేదు ఇది లేదు ఉన్న దానితో సహాయం చేసే మరి భాషం గారిని చూసాను. నిజంగా చాలా మంది అంటారు. అప్పుడు ఒకవేళ ఎవరైనా నేను అంటాను లేదులే ఇల్లంటే అలా అనొద్దని చాలా సార్లు బలపరిచింది భాషం గారు. నిజంగా మనం చెప్తా ఉంటారు. ఇక్కడ అంటున్నాడు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి
భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉంటా మేలు. మరి నిజంగా మనం చాలా మంది అనుకుంటా ఉన్నా కూడా లేని స్థితిని మనం తెలియపరుస్తూ ఉంటాం. మరి నువ్వు ఈ లోక జనాన్ని అయితే మభ్య పెట్టవచ్చు కానీ నువ్వు దేవుణ్ణి మభ్య పెట్టలేదు. మరి అదే అంటున్నాడు సామెతలో, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము మరి భయము భక్తి కూడా కొంచెము కలిగి ఉండట మేలు అని మరి సామెతలు మరి జ్ఞానైన సొలొమోను తేటగా హెచ్చరిస్తున్నాడు. మరి నిజంగా మనం 1 తిమోతి 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూసుకున్నట్లయితే మరి గొప్ప మాట మరి తిమోతి తేటగా తెలియజేస్తున్నాడు. మరి 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం, సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైన మరి నిజంగా మనం చూస్తున్నట్లయితే దేవుడు తృప్తి ఎలా ఇస్తాడంటే ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైనది అని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు. మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే మరి నిజంగా దేవుడు మనకిచ్చే అధికారము ఏంటో తెలుసా? ఆ సంతోషాన్ని ఇచ్చే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు, సంతృప్తినిచ్చే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అంతేగాని నాకు అది లేదు ఇది లేదని మరి అసంతృప్తిగా ఉండేవారిగా ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడి సంగమా మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే మరి అపోస్తలుడైన పౌలు మరి ఆ యొక్క ఫిలిప్పీయులకు రాస్తూ అంటున్నాడు, నాకు కొలువు కలిగినందున నేను ఇలా చెప్పటం లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు. నిజంగా మనం చూసుకున్నట్లయితే చాలా మంది కదా అది ఏమంటారంటే మరి నాకు కొలువు కలిగినందున నేను ఇలాగా చెప్పట్లేదు, నాకు లేదు అని నేను ఇలా నాకు చెప్పట్లేదు. మరి నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ స్థితి సంతోషం కలిగి ఉంట నేను లేని స్థితిలో కూడా సంతోషాన్ని కలిగి ఉన్నట్లుగా అపోస్తలుడైన పౌలు తేటగా తెలియజేస్తున్నాడు. నేను కూడా మరి లేని తనంలో కూడా అసంతృప్తిగా ఉంటూ మరి అధైర్యపడిపోయే వారిగా ఉంటాం, సంతోషం లేని వారిగా ఉంటాం. నిజంగా మరి అటువంటి స్థితిలో కూడా అపోస్తలుడైన పౌలు నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నాడు, సంతృప్తినిచ్చే ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు అంటున్నాడు. మరి అటువంటి ధైర్యాన్ని మీరు కలుగుతున్నారు. మరి అపోస్తలుడైన పౌలు మంచి సాక్ష్యాన్ని కలుగుతున్నారు. అటువంటి సాక్ష్యాన్ని నేను కలిగి ఉన్నామా? మరి ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంటానని నేర్చుకోవాలంటే ఒకవేళ నీకు తెలియకపోవచ్చు, అయ్యా నాకు అది లేదు ఇది లేదని నువ్వు బాధపడినప్పుడు దేవుడు వాక్యము మరి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినాల్లో అపోస్తలుడైన పౌలు ఈ మాట నాకు సెలవిచ్చాడు కదా, ఆ మాట నాకు తెలుసు కదా, మరి ఆ మాట మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకుని లేని తనంలో నా కుటుంబంలో వండుకోవడానికి ఏమీ లేని తనంలో కూడా స్థితిలో కూడా నేను సంతోషపడుతున్నాను. ఈ దినాల్లో వాళ్ళు ఎవరు లేరు కానీ ఒకనొక దినాల్లో తల్లిదండ్రులు అయితే ఏమీ లేని స్థితిలో ఉండేవారు. కానీ దేవుడు ఆశీర్వాదాన్ని బట్టి దేవుడి కృపను బట్టి ప్రతి వారు కూడా ఆశీర్వదపడేవారుగా అటువంటి స్థితిలో కూడా దేవుడు మరి అధికారం సంతృప్తి పొందే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. సంతృప్తి పొందే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు కనుక మరి అధికారాన్ని కొనసాగించే వారిగా ఉన్నారు. కానీ మరి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని అసంతృప్తిగా మరి అధికారాన్ని నువ్వు విడనాడినట్లయితే దేవుడు మరి నువ్వు మరి ఆతుకునేవాడిగా తీసేవాడిగా ఉంటాడని దేవుడు వాక్యం తేలిగా తెలియజేస్తుంది. మరి చివరిగా మనం చూసుకున్నట్లయితే 7వదిగా మనం చూసుకున్నట్లయితే మరి దేవుడు ఆయన యొక్క అధికారము మనకి మరి ఒక 3 విషయాల మీద దేవుడు అధికారం మనకి ఇచ్చాడు. మన కుటుంబంలో 3 విషయాలు. మొదటి విషయం దేవుడి చేతి పనుల మీద ఆయన అధికారం ఇచ్చాడు. దేవుని సువార్త ప్రకటించడంలో ఆయన అధికారం ఇచ్చాడు. 3వదిగా దేవుడు పిల్లల అగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుని ప్రియ సంగమా మరి నీవు దేవుని కుటుంబముగా ఉన్నావు కనుక, దేవుని యొక్క మరి బిడ్డలుగా ఉన్నావు కనుక మొదటిగా చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని యొక్క చేతి పనుల మీద మనకి అధికారం ఇచ్చారు. ఆయన సృష్టించిన ప్రతి దాని మీద కూడా దేవుడు మనకి అధికారం ఇచ్చారు. మీ అందరికీ తెలుసు. అధికారం నుంచి మనం చదువుకున్నట్లయితే ఆయన సృష్టించిన ప్రతి దాని మీద కూడా అధికారం ఇచ్చారు. మరి అధికారాన్ని మరి
వినియోగించుకుంటున్నావా? మరి వినియోగించుకోలేక, దేవుడిచ్చిన అధికారాన్ని వినియోగించుకోలేక లోకానుసారమైన మరి యొక్క అధికారం వరకు వివేకపడుతున్నావా? మరి నిజంగా నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చిన మరి కీర్తనలు 8:6 మరి యొక్క కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చే వారి కీర్తనకారుడు తేటగా తెలియజేస్తున్నాడు. మరి నిజంగా మట్టితో చేయబడిన నీవు కూడా మరి మనిషిగా మార్చిన నీకు నన్ను కూడా ఒక అధికారిగా నిలబెట్టాడు. ఆయన చేసే ప్రతి పని మీద కూడా నేను అధికారిగా నిలబెట్టాడు. నేను క్రైస్తవమా మరి మరి పురుగుతో పోల్చబడిన నిన్ను నన్ను కూడా ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఇంకేం కావాలని దేవుడు ఇచ్చే అధికారం? నిజంగా మనం ఆలోచన చేసుకుంటాం. అది లేదు, ఇది లేదు, అధికారం లేదు, ఇది లేదు అంటూ నువ్వు మాట్లాడతావే. మరి నీకు నన్ను కూడా నోటి మాటలు చేసిన అన్ని లోకమంతా నీకు, సృష్టి అంతా నీకు తెలుసు. తన స్వహస్తాలతో మట్టిని తీసి ఒక మనిషిగా చేసి మనందరికీ మరి ఆయన అనుగ్రహించిన ప్రతి వాళ్ళని అధికారం ఇచ్చాడే. మరి ఇంకేం కావాలని అధికారం? నిజంగా మనం చూసుకున్నట్లయితే మరి నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంత గొప్ప అధికారాన్ని ఇచ్చిన దేవుడికి నువ్వు ఏ విధంగా దేవుడికి లోబడి ఉన్నావు? దేవుడి మీద ఏ విశ్వాసంతో, ఎటువంటి విశ్వాసాన్ని దేవుడికి చూపిస్తున్నావు, ఎటువంటి ప్రేమను చూపిస్తున్నావు అని మనం గ్రహించే వారి ఉన్నారు. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన అధికారం ఇచ్చారు దేవుడి స్వార్థం ప్రకటించడానికి. లూకాసు వార్త 10:19 తన శిష్యులను తయారు చేసి మరి శిష్యుల్ని ఎలా అంటున్నాడు? పాముల మధ్యకు, తోడు మధ్యకు, శత్రువుల మధ్యకు నేను పంపిస్తున్నాడు. మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే సువార్తని ప్రకటించగలిగే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. మరి ఈ దినాల్లో సువార్త ప్రకటించమని మరి మరి మనకు తెలియజేస్తున్నట్లయితే మందిరాలకు వస్తున్నారు, ఒక 2-3 ఫ్యామిలీగా చూసుకుంటున్నారు, మరి వేరే సమయాలు అది మంచిదా? దేవుడు సువార్త ఎక్కడ చెప్పమన్నాడో తెలుసా? నిజంగా నా ఆత్మలు ఎక్కడైతే ఆత్మలు నశించిపోతున్నాయో, ఎక్కడైతే రక్షణ లేదో, అవన్నీ తెలుసు సేవకులకి, అవన్నీ తెలుసు సువార్త చేసే సేవ నడిపించే వారికి. కానీ దాన్ని మరిచి, ఆయన ఇచ్చిన అధికారాన్ని మరిచి ఏం చేస్తారో తెలుసా? ఒక 4 ఫ్యామిలీని తీసుకుని సువార్తను చేస్తాను. అదే దేవుడికి ఇచ్చిన అధికారం నీకు. దేవుడి ప్రీసంగమా, దేవుడి ఇచ్చిన అధికారం తెలుసా? ఎక్కడైతే రక్షణ లేదు, ఎక్కడైతే మరి మరి దేవుడిని తెలుసుకోవాలని బిడ్డలు ఉన్నారో వారికి సేవ చేయి. అది నీ పరిచయం. నిజంగా మనం ఆలోచన చేసుకుంటాం. కదా, కోపం చేద్దాము, ద్వేషం చేద్దాము, పగ చేద్దాము, మరి దేవుడి సేవ పరిచయం ప్రారంభించినట్లయితే అది దేవుడు నిజంగా కొనసాగించినట్లయితే అది కొనసాగే పరిచర్యగా ఉంటాను. లేదు కదా అటువంటి వారిగా మనం ఒకవేళ నిజంగా సేవ చేయాలని ప్రయత్నం చేసినట్లయితే అది దేవుడు కొనసాగిస్తున్నాడు. లేదు ద్వేషంతో లేదా మరి కోపంతో అనుకోని ఉన్నట్లయితే దేవుడు వాక్యం సువార్త ప్రకటించే విషయంలో ఎలా ఉండాలో తెలుసా? శ్రమ పడేవారిగా ఉండాలి. నిజంగా అటువంటి శ్రమ పడుతున్నావా? లేక మరి నువ్వు సువార్త చేయాలని నువ్వు బయటకు వెళ్ళినట్లయితే ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. ఐక్యత ఎక్కడ ఉంది? సంఘంలో తీసుకుని వెళ్ళిపోయావు. ఈ సంఘంలో ఐక్యత నీకుందా? ఐక్యత లేదు. ఎలా సువార్త ప్రకటిస్తావు? అటువంటి అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు తీసుకున్నావా? అటువంటి ఐక్యత నీకు లేదు. మరి నిజంగా అపోస్తలుగా పిలువబడాలి. మొదటిగా నువ్వు అపోస్తలుగా పిలువబడుతున్నావా? ఏదో 2 మాటలు తీయనైన మాటలను చెప్పిన వారు మీకు అధికారం ఇస్తే, మరి నేను గాంధీనగర సంఘానికి వెళ్తూ ఉంటాను. మరి మా అత్తయ్య గారు కూడా ఒక ఆవిడికి ఉదయకాల ఆరాధన నడిపించని ఒక బాధ్యత అప్పచెప్తే ఆమె ఒక నలుగురు తీసుకుని వెళ్ళిపోయింది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దేవుడికి విడమైన దేవుడికి అధికారాన్ని ఎందుకు నిజంగా సేవ పరిచర్య చేయాలని దేవుడికి ప్రేరేపిస్తే దైవ సేకరణ ఆచరిస్తారు. నిజంగా మనం ఆలోచన చేస్తున్నాం. అపోస్తలుగా పిలువబడాలి, రాయబారి కాదు. రాయబారి కదా అమ్మా ఆమె దగ్గర ప్రార్థన ఉన్నది, నలుగురు పోలీసు రామా అనే విషయం నేనే చెప్పాలా అన్న ఆలోచన అనుకుంటారు. నేనే పోటీ చేయాలా అనే ఆలోచన. ఏది నీకు నీ దగ్గర ఉన్న రాయబారి? ఏది నీకు ఇచ్చే అధికారం? దేవుడు ఇచ్చిన అధికారం ఏది? దేవుడు క్రీస్తానమ్మా అటువంటి రాయబారులు ఏమంటారు అంటే నీకు నాకు మధ్య రాయబారులుగా నేను ఉండాలా అన్న ఆలోచన మనం అనుకుంటాను. అటువంటి లేనప్పుడు సేవ పరిచర్య చేయలేవు. మరి ఊళ్ళో
స్వస్థపరిచే వరం మీకు కలిగి ఉన్నారు. దేవుడు అటువంటి అధికారాలు మీకు దేవుడు ఇచ్చారు. దేవుడు దేశంగా మాకు చివరిగా చూసుకున్నట్లయితే దేవుడు పిల్లలకు అధికారం దేవుడు ఇచ్చారు. దేవుడు పిల్లలు దీన్ని సంరక్షించుకున్నారు, నిన్ను బలపరిచారు. మరి నిన్ను బలపరిచిన తర్వాత సమృద్ధినిచ్చాడు, ఐక్యతనిచ్చాడు. మరి ఎటువంటి అసంతృప్తి లేకుండా తృప్తితనాన్ని దయచేసి అధికారాన్ని ఇచ్చాడు. చివరిగా చూసుకున్నట్లయితే మరి దేవుని పిల్లలకి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. మరి యోహాను సువార్త 12వ వచనాన్ని చదువుకుని వాక్యాన్ని చూసుకుంటాం. యోహాను సువార్త తాను అందరూ అంగీకరించినారు వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. క్రీస్తుతో శ్రమపడే వారిగా ఉన్నావా? క్రీస్తు ఐక్యత కలిగి ఉన్నావా? మరి అపోస్తలుగా పిలువబడ్డావా? రాయబారులుగా ఉన్నావా? స్వస్థపరిచే వారిగా ఉన్నావా? అటువంటి వారిగా ఉన్నట్లయితే ఆయన పిల్లలకు ఆయన అధికారం ఇచ్చేవారిగా ఉన్నారు. దేవుని యొక్క పాఠ్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి నిజంగా యోహాను సువార్త మరి లూకా సువార్త 10వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇదిగో పాములను తేలును త్రొక్కుటకు శత్రువుల బలవంతట మీద మీకు అధికారం అనుగ్రహించును, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు అంటున్నారు. క్రీస్తు ప్రభు వారు మరి యొక్క శిష్యుల్ని ఏ విధంగా తయారు చేస్తారో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన అధికారాన్ని సంరక్షణిస్తుంది, ఆయన అధికారం ఐక్యతనిస్తుంది, ఆయన అధికారము బుద్ధి మాటలను నేర్పుతుంది, ఆయన అధికారము ఎవ్వరు ఏ శత్రువు నీ మీద పగబట్టినా కూడా ఏ హాని కూడా చేయదు. ఆయన అధికారము నిరీక్షణను తెలియజేస్తుంది. ఆయన అధికారము దేవుని పిల్లల మనకు అధికారాన్ని తెలియజేస్తుంది. దేవుని ప్రీతంగా నీవు నేను కూడా వాక్యం విన్నా నీవు నేను కూడా నా ప్రీతంగా మరి దేవుని మాటలు తేటగా తెలియజేస్తున్నాడు. మరి మానవుడు కోల్పోయిన అధికారాన్ని దేవుడు తనకి మరి మానవుడు కోల్పోయిన అధికారాన్ని మరి దేవుడు తిరిగి మానవునికి ఇవ్వడానికి క్రీస్తు ప్రభు వారు మరి తండ్రికి మనకు మధ్యవర్తిగా తన శరీరాన్ని తన రక్తాన్ని నిలబెట్టుకోవాలి. దేవుని క్రీస్తు మా విన్న నీవు నేను కూడా దేవుడు మరి ఎటువంటి అధికారములు మనం ఉన్నాం, ఎటువంటి అధికారం కలిగి ఉంటే దేవుని సన్నిధికి మనం దేవుడు మనల్ని నడిపిస్తాడు అనే భావన నేను కలిగినట్లయితే దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చిన అధికారాన్ని మనం వినియోగించుకుంటూ ముందుకు కొనసాగే వారిగా ఉందాం. మరి దేవుడు కొద్ది మాటలు తన వ్యక్తులలో భద్రపరచను గాక. చివరిగా మన ఆస్పత్రి వచ్చి చివరి ప్రార్థన చేస్తున్నారు. కార్యక్రమం ముగించుకుందాం. వినయ్ వాక్యం ప్రారంభించినప్పుడు పాములు అని ప్రారంభించాను. వినయ్ పాములు అంటే చాలా భయం. పాములు సంభాషణ, పాముల్ని టీవీలో చూసినా చాలా భయం. అలాంటి వినయ్ ఎందుకు పాముల్ని తీసుకున్నాడు అనుకున్నాను. కానీ చక్కని అధికారం ఉంది. అధికారాలు దేవుడు ఇచ్చిన అధికారాల గురించి వాక్యం చెప్పారు. చాలా సంతోషం. దేవుడి అభివృద్ధి నేర్చుకున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. కానీ ఇంతగా మమ్మల్ని ప్రేమించి మీ పరిస్థితుల్లో వాడుకొచ్చిన విధానం బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధ దినాన్ని నీ పాద సన్నిధిలో నిన్ను స్థుతించడానికి, నీ వాక్కులు ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన సజీవ తరుణం నేను లేకలేదు వందనాలు. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది నశించుకోవడం వచ్చినాం. కానీ నానా ఎంతో మంది ఎన్నో పనుల ద్వారా నీ మందిరానికి రాలేకపోయేది వస్తుంది. కానీ ప్రభా మమ్మల్ని తీసిన ఈ సజీవ తరుణం నేను లేకలేదు వందనాలు. ఈ సమయంలో వాక్యం ద్వారా నేను మాతో మాట్లాడేటువంటి నీకు వందనాలు. లోకం ఇచ్చే అధికారం కలిగాని ప్రభా నీలో నీవిచ్చే అధికారాన్ని మేము పొందగలుగుతాము. నీకు దయచేయండి. మమ్మల్ని నాన్న తృప్తిగా ఈ లోకంలో జీవించడానికి అన్ని విధాల సహాయం దయచేసి దేవా నీకు వందనాలు. నాన్న తృప్తిగా నీ జీవితాన్ని మాకు దయచేసి
మీరే మహిమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను అనారోగ్యంగా ఉన్నవారిని నా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఊళ్ళు వెళ్ళిన వారిని క్షేమంగా తీసుకొచ్చిన తండ్రి వందనాలు. ఇంకనూ రావాల్సిన వారిని క్షేమంగా తీసుకొచ్చండి. గత వారంలో మా సంఘం పట్ల మీరు చేసిన మేలు, మీరు చేసిన కారాలతో లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. పిల్లలు నాన్న కొత్త క్లాసుల్లో వెళ్ళడానికి అందించిన వందనాలు. నాయన ఉద్యోగాలు చేసిన వారిని నాన్న అందరినీ క్షేమంగా వచ్చిన తండ్రి మీకు వందనాలు. భయంకరమైన ఎండల నుండి మమ్మల్ని తప్పించి నాన్న చల్లని వాతావరణం దయచేసి వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసులు నాన్న వేరే చర్చలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళకుండా బలపరచాలని వాడుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నాన్న మా మందిరంలో ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి, కవిత జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ బిడ్డలకు 9 మాసాలు మంచి ఆరోగ్యం దయచేసి చక్కని బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు నీ సంరక్షణలో, నీ కాపుదల్లో ఉంచిన తండ్రి నీకు వందనాలు. నల్లతో గౌరవంతో మమ్మల్ని తండ్రి వందనాలు చెల్లిస్తూ నాయన వచ్చే వారు కూడా నీ కృపగల హస్తాలకు మమ్మల్ని జరుపుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార్